అందరికీ నమస్కారం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తన సిద్ధం సభల గురించి చాలా గట్టిగా చెప్పుకుంటున్నాడు. జనం తండోపతండాలకు వస్తున్నారు, అదంతా నేను చేసిన మంచి వాళ్ళే వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన స్పీచ్ ప్రారంభించకముందే జనం అందరూ కూడా తిరిగి వెళ్ళిపోవటం. ఎలా వచ్చారనేది మన అందరికీ తెలిసిందే. పథకాలు బీకేస్తాం, పింఛను బీకేస్తాం, రేషన్ కార్డు బీకేస్తామని బెదిరించడంతో పాటు వాలంటీర్లని, సచివాలయ ఉద్యోగుల్ని, అధికారుల్ని అందరినీ అడ్డం పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్ని, ప్రైవేటు బస్సుల్ని, స్కూళ్ళకి సెలవులు ఇచ్చి మరి తీసుకెళ్తే ఆ మాత్రం జనం కనపడుతున్నారు, అన్ని తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ప్రారంభించకముందే సభలు ఖాళీ, అవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇలా కాదు అనుకున్నాడు, ఈ రోజు అనంతపురంలో సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఒత్తిగాడు వేసాడు. ఏంటో తెలుసా? క్వార్టర్ వేద్దాం, సభకు పోదాం. ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. ప్రజలకు అదే చెప్పింది, క్వార్టర్ వేయండి, సిద్ధం సభకు రండి. క్వార్టర్ కూడా వాళ్ళు ఇస్తారు ఫ్రీగా. ఆ క్వార్టర్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. మా వేయటం అంటే వాళ్ళ డబ్బులతో వేయటం కాదు, క్వార్టర్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. అంటే మద్యం ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, వెళ్ళేటప్పుడు 500, 400, 300 డబ్బులు ఇస్తారు. అన్నిటికీ మించి తాగడానికి, అందులో నంచుకోవడానికి కోడిగుడ్లు స్టఫ్ ఇస్తారు. నేనే కోడిగుడ్లు ఇవ్వడం నేను ఎప్పుడు చూడలే, ఈసారి ప్రత్యేకంగా కోడిగుడ్లు కూడా ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి సభలో మద్యం ఏరులో ఎలా పారుతుందో, వైసీపీ కార్యకర్తలు ఈ మద్యం కోసం ఏ విధంగా కొట్టుకుంటున్నారో ఒకసారి వీడియోతో సహా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇది క్వార్టర్ వేద్దాం, సిద్ధం సభకు పోదాం. వైసీపీ కార్యకర్తల సిద్ధాంతం ఇది. ఇదిగో చూడండి, ఇక్కడ మద్యం పార్టీల కోసం ఎగబడుతున్న కార్యకర్తలు, బస్సుల్లోనే మేనేజర్ల కోసం మద్యం కోసం డబ్బులు పంపిణీ, ఏకంగా వాళ్ళకి స్టఫ్ కూడా పంపిణీ. ఆ వీడియో ఉంది, చూపిస్తా. రాప్తాడు పరిసర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్న వైన్ షాపులు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మద్యపాన నిషేధం రానే వచ్చిందే. అక్కడ చూడండి, మద్యం బారులు తీరిన జనాన్ని ఒకసారి చూడండి. వీళ్ళంతా కూడా పోనీ వైసీపీ కార్యకర్తలు కాదు అనుకుందామా అంటే, వీళ్ళు సిద్ధం క్యాప్లు పెట్టుకుని, సిద్ధం షర్ట్లు వేసుకుని, వాళ్ళంతా జనం అక్కడికి వచ్చినోళ్ళు, వైన్ షాపుల దగ్గరికి వచ్చినోళ్ళు వాళ్ళంతా. పోనీ జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చినోళ్ళు కాదు అనుకుందామన్న. పూర్తిగా ఇక ఎమ్మెల్యే మనుషులే స్వయంగా రంగంలో దిగి పనిచేస్తున్నారు. అది కూడా వార్త వస్తుంది చూడండి. ఇక సిద్ధం సభకు మద్యం విందు, ఏర్లై పారుతున్న మద్యపాన నిషేధం అంటే ఏర్లై పారటం అని ఇప్పటిదాకా నాకు తెలియలేదు. ఇక్కడ చూడండి, ధర్మవరంలో ఏం జరిగిందో చూడండి. ధర్మవరంలో మద్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు. ఇక్కడేమో షాపులా కిక్కిరిసిపోయినాయి. చాలామంది షాపులకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు, చాలా చోట్ల స్టాక్ అయిపోయి ఉండొచ్చు. ఏం చేశారు ఎమ్మెల్యే మనుషులు? మరి వీళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు. నువ్వు మద్యం పోయలేదో, నువ్వు పోతానని తీసుకొచ్చి పోయిపోతా వాళ్ళు ఉంటారా? అందులో మద్యం బాబులు అసలు ఉండరు. వేరే వాళ్ళు ఇంకా వేరే విషయం, కానీ మద్యం బాబులు అసలు ఉండరు. వాళ్ళు వెళ్ళిపోతారేమోనని చెప్పి భయం వేసి ఏకంగా కేతిరెడ్డి మనుషులు, ధర్మవరంలో కేతిరెడ్డి మనుషులు ఇదిగో రంగంలో దిగేసి వాళ్ళే పంపిణీ చేసేస్తున్నారు. మనం ఏదో దేవుడి ప్రసాదం చేతిలో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం చూడండి, అలాగే క్వార్టర్ బాటిల్ పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది కేతిరెడ్డి అనుచరులు చేసేది. ఎందుకు? సభకు రారేమోనని భయం. సభ సక్సెస్ అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడే. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరికీ టార్గెట్ పెట్టాడే, జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు. కాబట్టి 600 అయినా 126 అయినా సభకు జనం వచ్చారని చూపించాలా. దీనికోసం పక్క రాష్ట్రాల నుంచి బస్సులు, మన తిరుపతి ఓట్లు వేయడానికి వచ్చారు చూసారా, టూరిస్ట్ బస్సులు. అలాగా ఇటు మన ఏపీ బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కొన్ని బస్సులు వేశారు, అలాగే పక్క రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి బస్సులు వేశారు. వాళ్ళు ఎలాగొచ్చారు? వాళ్ళు కూడా క్వార్టర్కి, బిర్యానీకి ఒక 1000 రూపాయలకు, 500కు డబ్బుకు ఆశపడి వచ్చారు. సగం తీసుకొస్తారు, ఏ 11కో 12కో, మళ్ళీ సాయంత్రం 8 ఆ టయానికల్లా తీసుకెళ్ళి దింపేస్తారు. సభ గట్టిగా అయితే 3కి సభ ప్రారంభం కావచ్చు, మహా అయితే 5కల్లా అయిపోద్ది, 6కల్లా. దాంతో మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తారు 2-3 గంటలలో. ఎందుకంటే బోర్డర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కదా. అది ఆ విధంగా బలవంతంగా అక్కడి నుంచి కూడా ఆడు తెలంగాణ, ఆడు తమిళనాడోడో, తెలంగాణ ఓడో, కర్ణాటక ఓడో మనకు తెలుస్తుందా? సభలో మాత్రం జనం ఉన్నట్టు కనపడద్దు. అందరికి కావాల్సింది అదేగా. ఆడు ఏ రాష్ట్రం కూడా ఎవరికి తెలిసి, రేపు వాళ్ళు ఓట్లేసేవాళ్ళు కాదు, చచ్చేవాళ్ళు కాదు. సో ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా సిద్ధం సభకు వెళ్లే వారికి 2 మద్యం చేశారంట, ఒకటి కాదు, డబుల్ డోసు. షాపుల ముందు వైసీపీ కేడర్ హల్చల్లు. జిల్లా సరిహద్దుల్లో వైసీపీ కేడర్ సభ కోసం భారీగా మద్యం ఇగో జిల్లా సరిహద్దుల్లోనే ఏర్పాటు చేశారు. ఒక అనంతపురం జిల్లా మద్యం సరిపోద్ది ఈరోజు వచ్చే జనానికి. దాదాపు 2-3 రాష్ట్రాల నుంచి జనాన్ని సేకరిస్తుంటే అనంతపురం మద్యం ఏం సరిపోద్ది? అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం మొత్తాన్ని కూడా బోర్డర్లో జిల్లా సరిహద్దులో పెట్టేసి అక్కడి నుంచే కదా బస్సు ఏదైనా అటు నుంచి వెళ్ళాలి కదా. ఇక వెళ్ళే వాళ్ళకి బస్సుల్లోనే ఇచ్చేసి పంపేస్తున్నారు. సరే రైట్. మరి 2 మద్యం బాటిల్, ఒక కోడిగుడ్డు ఇవ్వటం, రైట్ అంటాం. 2 మద్యం బాటిల్, కోడిగుడ్డు ఇవ్వటం, రైట్ అంటాం. దానికి ఎంత దిగజారిపోయారంటే చివరికి ఇది జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న సభలు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. ఇందులో ఏనండి డైరెక్ట్ కోడిగుడ్ల గురించి వాళ్ళే చెప్తారు. ముందు ఇక్కడ అంబులెన్స్ ఉంది చూడండి. ఇదిగో సిద్ధం సభ కోసం ఒక అంబులెన్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. సిద్ధం సభ కోసం జరిగినటువంటి ట్రాఫిక్లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అందులో ఏదైనా అత్యవసర పరిస్థితి ఉండుంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి. చూడండి, అది పరిస్థితి. కోడిగుడ్లు అడుగుతున్నారు, గుడ్లు తింటావా బిడ్డ అని కోడిగుడ్లు అడుగుతున్నారు. ఇస్తారు చూడండి కోడిగుడ్లు. కనబడిందా కోడిగుడ్డు? బస్సుల్లోనే కోడిగుడ్లు ఇచ్చారు. 2 మద్యం సీసాలు కూడా చెప్పాం కదా, అది కూడా ఇస్తారు. అవి కూడా చూపిస్తా చూడండి. ఇది స్టఫ్, ఇది ఉడకబెట్టిన గుడ్డు, పచ్చి కాదు. అయ్యో కోడిగుడ్డు. బస్సు ఆల్రెడీ నడుతుంది.
ఇదిగో 2 కోడిగుడ్లు, ఒక వాటర్ ప్యాకెట్ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇదిగో మనిషికి 2 గుడ్లు, 2 మద్యం బాటిళ్ళు, ఒకటో రెండో వాటర్ ప్యాకెట్ ఎన్ని కాదు నిస్తారులేండి, అది వేరే విషయం. ఇగో కోడిగుడ్లు, ఇగో మద్యం 2 బాటిల్ మద్యం బాటిల్ అని చెప్పాం కదా, మనిషికి 2 బాటిల్ అని చెప్పాం కదా ఇందాక. ఇదిగో ఆ 2 బాటిల్, ఇదిగో ఒక మనిషికి 2 బాటిళ్ళు, 2 కోడిగుడ్లు, ఒక వాటర్ ప్యాకెట్, ఒక ప్లాస్టిక్ గ్లాసు. ఇంకేమైనా కావాలంటే అదనంగా ఇస్తారేమో మనకు తెలియదులే కానీ అది అది తాగుతున్నారు చూడండి. ఇదిగో గుడ్డు, ఇది మళ్ళీ గుడ్డు. ఇదిగో బస్సులో అందరూ కూడా తాగుతున్నారు చూడండి. 10 మంది, బస్సులన్నీ ఖాళీయే. మళ్ళీ ఇన్ని బస్సులు వేసిన పోటుకాళ్ళు, బస్సులో జనం కూడా లేరు. ఇదిగో 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి ఇదిగో తాగుతున్నారు చూడండి, కూర్చొని దర్జాగా తాగుతున్నారు. ఇదిగో తాగుతున్నారు చూడండి. అంటే ఎంత బరి తెగించారంటే చివరికి వెళ్ళే బస్సులోనే మద్యం బాటిళ్ళు, కోడిగుడ్లు కూడా ఇచ్చేసారంటే అక్కడ ఇవ్వటం కుదరదు, బహుశా తొక్కిసలాట్ అయిపోద్దని, బహుశా ఏ బస్సుకు ఆ బస్సు ఇచ్చేస్తే తలనొప్పి ఉండదని చెప్పి ఇచ్చారేమో తెలియదులే కానీ, సరే అది ఒకందుకు మంచిదే, లేదా తొక్కిసలాట్ అయిపోద్ది. అది సగం. అలాగే అందరం వాళ్ళకి ఏం చేశారు, మద్యం షాపులు దగ్గర కొనుక్కోమని ఆ క్వార్టర్ రేట్ ఎంత అయితే అంత ఇచ్చేశారు. లేదా మద్యం షాప్ దగ్గర వాళ్ళకి చెప్పేసి ఇచ్చేయమంటే వాళ్ళు కొంతమంది ఇచ్చేస్తారు. ఇవన్నీ కుదరపోతే ఎమ్మెల్యే మనుషులే డైరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ. సిద్ధం సభ అంటే ఏమి లేదు, క్వార్టర్ రేటు వెళ్ళిపోవటమే. సిద్ధం సభకు వచ్చే జనం అందరినీ కూడా ఎలా తీసుకొస్తున్నారు, ఇది ఒక క్వార్టర్ మందు పోసి బిర్యానీ పెట్టి ఈ విధంగా తీసుకొస్తున్నారు. ఎందుకంటే భయపెట్టి తీసుకొచ్చే రోజులు పోయినాయి, భయపడే పరిస్థితి లేదు. నీకే దిక్కు లేదు, నువ్వేంటి మమ్మల్ని భయపెట్టేది అంటున్నారు. ఇక 2 నెలలే కదా సమయం. అందుకని ఏం చేశారు, స్ట్రాటజీ 2 అయితే ఖర్చు అవుద్ది, తప్పదు. అందుకని ఇదిగో ఈ విధంగా పక్క రాష్ట్రాల నుంచి మళ్ళీ జనం పోగవడం కోసం, ఎక్కువ మందిగా చూపించడం కోసం, మన దగ్గర నుంచి అసలే వచ్చి రావట్లేదని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి జనం వచ్చినట్టుగా చూపించుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ. సిద్ధం సభ అంటే ఏమీ లేదు, క్వార్టర్ రైటు సిద్ధం సభకు పోవటం. సిద్ధం సభ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే క్వార్టర్ మందు, 2 కోడిగుడ్లు, ఒక వాటర్ బాటిల్ లేదా ఒక వాటర్ ప్యాకెట్. ఇది సిద్ధం సభ అంటే అందరికీ గుర్తొచ్చేది.